గణాధిపతే నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి పుణ్యక్షేత్రము అంతర్వేది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నవనరసింహ క్షేత్రము, స్థల పురాణము. కృతయుగం వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నది నుండి ఒక ఆయను తీసుకువచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపినారు. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధముగా తూర్పు ముఖముగా ప్రార్థించగా స్వామి పద్మాసనముగాను, వామాంకరమందు లక్ష్మీదేవి అభయహస్తము శంకుచక్రముతో సహా వారికి అభిముఖముగా స్థలరూపముగా అవతరించినారు. అందుమూలంగా స్వామి పశ్చిమముఖముగా ఉన్నారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం స్వామివారు విశిష్టత. స్వామివారికి పంచామృత అభిషేకము ఆలయములో ఉత్తర దిశగా రక్తతుల్య నదిలో జాలరి వల వేస్తుండగా ముత్యములు రాక శిల రూపంలో ఉన్న కూర్మావతారం వచ్చి చూసి విసుగు చెంది నేలకేసి కొట్టగా శిల నుండి రక్తం వచ్చినది చూసి భయపడి జాలరి మూర్ఛ చెందును. అప్పుడు ఆకాశవాణి శిలను స్వామి వద్ద ఉంచిన ప్రతిరోజు పంచామృత అభిషేకములు జరిపించవలసిందిగా తెలిపి తద్వారా భక్తులు తరించెదురు అని చెప్పినప్పుడు ఆ శిలను తీసుకొని వచ్చి స్వామివారి పాదాల వద్ద ఉంచెను. ఈ చరిత్ర అంతయు బ్రహ్మపురాణములో గౌతమి మహాత్మ్యమునందు కలదు. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఓం హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం ఆదిత్యాయ నమః. స్వామివారి దర్శనమునకు మార్గము. హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. మంచి